హాయ్ గాయ్స్, ఫస్ట్ రివ్యూ ఆఫ్ 2025తో వచ్చేసా. మార్కో మూవీ చూశాను భయ్య. కొన్ని వీక్స్ క్రితం మలయాళంలో రిలీజ్ అయింది, ఈ రోజే తెలుగులో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందంటే వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఐ లైక్ ఇట్, ఐ డోంట్ అవాయిడ్ అన్నట్టు ఉంటాడు హీరో. 2024లో కిల్ అని ఒక మూవీ వచ్చింది భయ్య హిందీలో. దాంట్లో కూడా వైలెన్స్ ఉంటుంది, ఆ వైలెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. నాకు బాగా నచ్చింది భయ్య ఆ మూవీ. దానికి కారణం సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ విలన్ ఉంటాడు. సో ఎప్పుడైతే సినిమాలో స్ట్రాంగ్ విలన్ ఉంటాడో, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందో, మనం హీరో జర్నీకి ఇంకా ఆయన తీసుకునే రివెంజ్ కి కనెక్ట్ అయిపోతాం. మార్కో కూడా ఒక రివెంజ్ ఫిల్మ్ భయ్య. సింపుల్ స్టోరీ. హీరోకి ఒక బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ ని కొంతమంది చంపేస్తారు. హీరో రివెంజ్ తీసుకుంటాడు. చాలా బ్రూటల్ గా చంపుతూ పోతూ ఉంటాడు భయ్య. దారుణంగా విచిత్రంగా చంపుతాడు. డిఫరెంట్ యాంగిల్స్ లో ఖండిస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎమోషనలీ అంత కనెక్ట్ అవ్వలేదు భయ్య నేను. సెకండ్ హాఫ్ లో వన్ ఆఫ్ ది విలన్ ని చంపుతాడు. చాలా వెరైటీగా ప్లాన్ చేశారు, బాగా నచ్చింది నాకు అది. అంత వెరైటీగా అంత బొంబాస్టిక్గా ప్లాన్ చేసినప్పుడు ఫైనల్గా పెద్ద తలకాయని చంపినప్పుడు అంత గ్రేట్ అనిపించలేదు. ఇంకో బిగ్గెస్ట్ నెగటివ్ ఏంటంటే ఈ సినిమాతో స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. రివెంజ్ స్టోరీ, నరుక్కోవడం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో నచ్చని విషయం ఏంటంటే భయ్య, ఈ సినిమాలో హీరోకి చాలా బిల్డప్ షాట్లు ఉంటాయి, చాలా స్లో మోషన్ వాకులు ఉంటాయి. అండ్ అంటే అంటే ఒక సిగార్ తీసుకొని వెలిగిస్తూ ఉంటాడు మాటికి. చాలా రిపిటేటివ్ అనిపించింది. అండ్ చాలా ఎక్స్పెక్టెడ్ ఉంటుంది భయ్య ఆ సినిమా. రివెంజ్ సినిమా అంటే ఏముంటుంది, ఒక మర్డర్ జరుగుతుంది, రివెంజ్ తీసుకోవడానికి హీరో వెళ్తాడు. చాలా రెపిటేటివ్, ఇంకా ప్రిడిక్టబుల్గా ఉంటుంది భయ్య. హీరో ఉన్ని ముకుందన్ మన జనతా గ్యారేజ్ ఇంకా హీరోయిన్ అనుష్కతో ఒక సినిమాలో ఉంటాడు. ఆయన ఈ సినిమాలో కొంచెం నాకు విజయ్ దేవరకొండలాగా అనిపించాడు, కానీ కొంచెం బల్కియర్ వర్షన్, కొంచెం చిజిల్డ్ బాడీతో ఉన్నాడు. లుక్స్ బాగున్నాయి. అండ్ టెక్నికలీ కూడా మంచి ఫిల్మ్ భయ్య. రవి బస్రూర్ మ్యూజిక్ డీసెంట్ ఉంది, చూడండి మీరు. యాక్షన్ లవర్స్ అయితే మీకు నచ్చొచ్చు. చాలా బ్లడ్ బాత్ ఇంకా బ్రూటాలిటీ ఉంటుంది. హింసకి దూరంగా ఉందాం అనుకుంటే ఈ సినిమాకి దూరంగా ఉండండి. జాన్ విక్ ఇండియన్ వర్షన్ లాగా ఉంటుంది కొంచెం. జాన్ విక్ లో ఉండే యాక్షన్ ఎలిమెంట్స్ అంత క్రేజీ స్టఫ్ అయితే ఉండదు దీంట్లో, అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. బట్ చూడండి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.72 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరే టొమాటోస్ ఇస్తారు, కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.